హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. మరి సినీ రంగానికి సంబంధించి తమ్మారెడ్డి భరద్వాజ్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అయితే ఆయన ప్రజెంట్ జానీ మాస్టర్కి సంబంధించిన ఇష్యూ పైన అయితే మాట్లాడుతూ ఆయనకి మీడియా అడిగిన కొన్ని క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ ఇవ్వడం జరిగింది. నిజానికి ఇటు జానీ మాస్టర్ అదేవిధంగా అమ్మాయికి 5 నుంచి 6 సంవత్సరాల అనుబంధం అవుతుంది. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత చెప్పడం ఏంటి అనేది అందరికీ ఉన్న బిగ్గెస్ట్ క్వశ్చన్. అయితే నన్ను భయపెట్టారని అదేవిధంగా నన్ను చంపేశారనే వార్నింగ్స్ కూడా ఇచ్చారని ఇలా ఎన్నో వినిపిస్తున్నాయి. అందులో ఏది వాస్తవం ఏది అవాస్తవం తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం ఇటు కొత్త కాన్సెప్ట్లోకి అయితే సీన్ అంతా మారిపోతుంది అనుకోవచ్చు. అదేంటి అంటే లవ్ జిహాద్కి సంబంధించి అయితే ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆ అమ్మాయిని మత మార్పిడి చేసుకుంటే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ చెప్పింది అంటూ మనందరికీ వినిపిస్తున్న వార్త. ఇక దీనికి సంబంధించి ఈ లవ్ జిహాద్ అంశం అయితే వస్తుంది కదా అని చెప్పేసి తమ్మారెడ్డి భరద్వాజ్కి అడిగితే ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటి అంటే మీరు ఎలా చూస్తున్నారనే దానికి సంబంధించి ఆయన క్వశ్చన్ అడగగానే ఆయన చెప్పుకొచ్చింది ఏంటి అంటే ఇదేదో లవ్ జిహాద్, ఇందులో అసలు లవ్ జిహాద్ అనేది లేదని, అదేవిధంగా ఎంతోమంది సినీ తారలు కూడా అటు కొంతమంది ముస్లింలను పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళు బీజేపీ పార్టీలో చేస్తున్నారని, ఎగ్జాంపుల్గా హేమామాలిని తీసుకోవచ్చని, దాన్ని ఇప్పుడు బీజేపీలో ఎంపీగా చేస్తుందని, మరి అలాంటిది ఇప్పుడు అది ఎలా అంటారు మీరు అనే విధంగా ఇటు తమ్మారెడ్డి భరద్వాజ్ చెప్పుకొచ్చాడు. అసలు ఇందులో అక్కడ లవ్ జిహాద్ గురించి అసలు ఎక్కడ టాపికే లేదు. కానీ ఇందులో మాత్రం మెయిన్ థింగ్ ఏంటి అంటే ముస్లిం హిందూ అనేది మీరు కన్సిడర్ చేయకుండా ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. కానీ అటు ముస్లిమ్స్లలో 4 పెళ్ళిళ్ళు అయినా కూడా ఎంతమంది అయినా భార్యలు ఉండొచ్చు అనే విధంగా వాళ్ళకి రూల్స్ అంటూ ఉన్నాయి. కాబట్టి అదేవిధంగా ఇంకో పెళ్ళి అయినా చేసుకోవాలనుకున్నాడేమో, కానీ అందులో లవ్ జిహాద్ అన్నట్టుగా అయితే ఏమీ లేదని అసోసియేషన్ గుర్తింపు కార్డు గురించి కూడా తమ్మారెడ్డి భరద్వాజ్కి అడగగా ఎంతోమంది అంటే 3000కు పైగా ఎంతోమందికి అటు అసోసియేషన్గా కార్డ్స్ ఇచ్చేశారని, అలా ఇవ్వడం కరెక్ట్ కాదంటూ ఆయన అయితే చెప్పుకొచ్చారు. మరి మొత్తంగా చూసుకుంటే తమ్మారెడ్డి భరద్వాజ్ అయితే అసోసియేషన్ కార్డ్స్కి సంబంధించి కూడా ఆయన మాట్లాడుతూ అలా ఎలా పడితే అలా ఇవ్వరు, అక్కడ ఉన్న హెడ్స్ అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తేనే దానికి సంబంధించిన కార్డ్స్ అయితే వస్తాయి అనే విధంగా అయితే తమ్మారెడ్డి భరద్వాజ్ చెప్పుకొచ్చారు. ఓవరాల్గా చూసుకుంటే ఎక్కడైనా కూడా దీనికి సంబంధించి అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి వెయిట్ చేసి చూస్తే దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇంకొద్ది రోజుల్లో మనకైతే తెలిసిపోతాయి. కానీ తమ్మారెడ్డి భరద్వాజ్ మాత్రం ఇందులో లవ్ జిహాద్ అనే కాన్సెప్టే లేదంటూ చెప్పుకొచ్చారు.